సో ఇండస్ట్రీలో మీకు డాన్స్ వైపు మిమ్మల్ని మళ్ళించడానికి అసలు రీజన్ ఏంటి? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు. ఓకే. చాలా ఇష్టం యాక్చువల్లీ. కలిసారా చిరు గారిని? అయ్యో, అంటే కొన్ని కొన్ని మూమెంట్స్ ఉన్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే సడన్గా యాక్చువల్లీ సుష్మిత గారు ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు గోల్డ్ బాక్స్ అనే ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అందులో ఒక సినిమా చేశాను అనమాట, శ్రీదేవి శోభన్ బాబు అని. సో అది చేసినప్పుడు ఒక నేను ఇలా సడన్గా షూట్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత బాస్ది ఒక సాంగ్ జరుగుతుంది అనమాట. అదే నా బొట్టే ఎక్కువ డీజే కట్టు ఆ సాంగ్ జరుగుతుంటే సో సడన్గా అక్కడికి సరే ఫస్ట్ టైం బాస్ని చూస్తున్నాం, ఎలా చేస్తున్నారు ఏంటో ఒకసారి చూద్దాం, లైవ్లో ఎప్పుడు చూడలేదు కదా. నేను డాన్సర్గా ఉండేటప్పుడు అయితే బాస్తో చేయలేదు. ఓకే. యా, సో సడన్గా వెళ్ళి చూసేసరికి అక్కడ సుష్మిత గారు ఉన్నారు. సుష్మిత గారు చూసి అసలు విజయ్ అని పిలిచి నన్ను చిరంజీవి గారికి పరిచయం చేస్తే అసలు అదే అసలు ఎప్పటికీ మర్చిపోలేదు. అది నా లైఫ్లోనే ద బెస్ట్ మూమెంట్ అది. అంటే ఆయన పరిచయం చేసిన తర్వాత నీ పేరేంటి అని ఆయన అడగడం, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పడం, ఎందుకు కొరియోగ్రాఫర్, ఇప్పుడు మీరు ఎలా అడిగారో అలాగే ఎందుకు కొరియోగ్రాఫర్ అని ఇంట్రెస్ట్ ఎందుకు క్రియేట్ అయింది అని అంటే, మీ సినిమాలు చూసి మీ సాంగ్స్ చూసుకుంటే సార్ అంటే గుడ్, వెరీ గుడ్, ఇలానే చేయండి మీరు, అంటే మీరందరూ ఇలా ముందుకు వస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని ఆయన అనడం. అసలు ఆయన చేయి పట్టుకునేసరికి అస్సలు ఆ రోజంతా ఇంకా పడుకోలే అంతే. మీ ఫేస్ లో బ్లష్ ఇప్పటికి బ్లష్ అవుతున్నారు మీరు. అంటే ఆ మూమెంట్ అయిన తర్వాత బేబీ సక్సెస్ మీట్కి వచ్చారు ఆయన. బేబీ సక్సెస్ మీట్కి వచ్చినప్పుడు ఆయన లిటరల్ ఏంటంటే ఇలా షోల్డర్ పైన హ్యాండ్ వేసి ఇంతకుముందు ఏం సినిమాలు చేశారు మాస్టర్ అంటే, సరే ఇలా నకిలీస్ గొలుసు చేస్తానంటే ఏ వావ్ అవునా, వెరీ గుడ్, అసలు మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, అసలు చాలా మంచి చేశారు, అసలు బేబీ నుంచి చాలా మంది మంచి టెక్నీషియన్స్ బయటపడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది, ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆయన భుజం తడితే అసలు ఆ మూమెంటే వేరు అసలు. ఓకే. మరి